హలో అండి. ఈ చీర అయితే కానీ వారం రోజులు అయింది నేను మొదలుపెట్టి. దాదాపు ఒక 7 రోజులకైతే కంప్లీట్ చేశాననమాట. ఎందుకంటే నా కాల్లో అయితే ఒక రాడ్ ఉంది. దానివల్ల కొంచెం చాలా నొప్పిస్తుంటే చాలా లేట్ అయిపోయింది చీర అయితే. మీరు చూస్తున్న డిజైన్ అయితే ఇది పళ్ళు అండి. ఇది ప్లెయిన్ కనపడిస్తుంది కదా, ఇది బ్లౌజ్ అండి. అదైతే బార్డరు. చీర అయితే చాలా కష్టపడి నేసాను కాబట్టి చాలా అందంగా వచ్చిందనమాట. నేను మా బాబాయ్ అయితే మడత వేస్తున్నాం అనమాట. చీర మడత వేసుకునే విధానం అయితే ఇదేనండి. చూడండి, చిన్న బార్డర్ ఒక పక్క, పెద్ద బార్డర్ ఒక పక్క. కుడివైపు వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది, ఎడం వైపు అయితే చిన్న బార్డర్ వచ్చింది. చీర ఫోల్డింగ్ అనేది చిన్న ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకోవాలండి. చీర నేసే ముందు ఎన్ని కష్టాలు పడినా కానీ చీర మడతేసే ముందు ఆ కష్టాలన్నీ మర్చిపోతామండి. అదే మా నేతన్నలకున్న గొప్ప మనసు అండి. మీకు మా పనితనం నచ్చినట్లయితే లైక్ చేయండి, చీర నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మన అప్డేట్లన్నీ మీకే ముందుగా తెలుస్తాయన్నమాట. హలో అండి. ఈ చీర అయితే కానీ వారం రోజులు అయింది నేను మొదలుపెట్టి. దాదాపు ఒక 7 రోజులకైతే కంప్లీట్ చేశానమాట. ఎందుకంటే నా కాల్లో